మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాటలు మార్చే తీరు గాని నువ్వు పార్టీలు మార్చే తీరు ఊసరి వెల్లులు కూడా సిగ్గుపడేంత దారుణంగా ఉంది నీ పరిస్థితి. అరే నీ నోటితోనే సోనియా గాంధీని దేవత అంటివి, నీ నోటితోనే బలిదేవత అన్న రకం కదా నువ్వు. మొక్కాల నీ నోటికి బలిదేవత అన్నది నువ్వే, దేవత అన్నది నువ్వే. రేపు ఇంకేమంటావు ఆమెను? అసలు నీకు స్టాండ్ ఉందా? నీకు ఒక సిద్ధాంతం ఉందా? నీకు ఒక పద్ధతి ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు. కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం అట ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 చేసినట్టు నువ్వు చేసినావు. నువ్వు రాకముందే 2022-23 ఇది అఫీషియల్ డాటా. 2022-23లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 2022-23. అప్పుడే ఇన్ని వడ్లు కొనలేమంటేనే కదా ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ధాన్యం సేకరణలో కూడా 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నంబర్ 1గా నిలిచిందే తెలంగాణ. ఇంత నువ్వు వచ్చినాక ఎప్పుడు సేకరించలేదు. ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? అనంతగిరి కింద పండే పంట కాళేశ్వరం కాదా? అవన్నీ కాళేశ్వరం దేర్ ఆర్ 3 సోర్సెస్. ఒకటి, బాగా పంట వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం నీళ్లు వాడతాం. మధ్య తరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాడతాం. కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడతాం. గత 2 సంవత్సరాలుగా వర్షాలు పడ్డాయి కనుక ఇటు ఎల్లంపల్లి అటు ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినాం. కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్లు నింపినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించినాం. ఎందుకు ఆ చివరి మాటలు మాట్లాడతావు? నువ్వు రాకముందే దేశంలో నంబర్ 1 తెలంగాణ. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిందే కేసీఆర్. ఇవాళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక అంటే బాధపడతారేమో కానీ ఆయన వెంకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీకి వెళ్ళి లేచిపోయాడు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు. పురాగా చదువుడు, పురాగా చెప్పాడు. ఇప్పుడు పాలమూరు డిపిఆర్ 2023లో వాపసు వచ్చింది అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. మరి డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయండి? డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ 17/7/2023లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలతో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ మా ప్రభుత్వం పోవడానికి 2 నెలల ముందు 10/8/2023 అంటే ఒక్క నెలనే కదా, డిసెంబర్ 2 నెలల ముందు 10/8/2023లో 90 టీఎంసీలకు డిపిఆర్ను మేము పంపిస్తే 10/8/2023 నాడు ఈఏసీ క్లియరెన్స్. ఇది 27/10/2023 అంటే ఒక్క నెల ముందు, ప్రభుత్వం పోవడానికి 1 నెల ముందు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్స్. ఇట్లా అనేక క్లియరెన్స్లు, దాదాపు ఇవన్నీ క్లియరెన్స్లు మేము సాధించినాయి. ఆనాడు 2023 ఏప్రిల్లో డిపిఆర్ వెనక్కి పంపిస్తున్నాము అని మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం చెప్పింది. చెప్పిన వెంటనే 2 రోజుల లోపలనే ఆనాటి మా ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ గారు లేఖ రాసి ఢిల్లీకి పోయి మీరు వెనక్కు పంపొద్దు అని ఒత్తిడి పెంచి పోరాడి
కేసీఆర్ గారు స్వయంగా నీటిపారుదల మంత్రితో మాట్లాడి ఆ డిపిఆర్ యొక్క ఈ ప్రాసెసింగ్ కంటిన్యూ చేసినాం, అనుమతులు సాధించినాం. మేము ఎన్ని అనుమతులు సాధించినాము? పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. 1 కాదు 2 కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ముందు ఫస్ట్ క్లియరెన్స్ ఉంటుంది, ఫైనల్ క్లియరెన్స్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకున్నాం, సిఈఏ అనుమతి తెచ్చుకున్నాం, అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి తెచ్చుకున్నాం, మోటా అనుమతి తెచ్చుకున్నాం, సిజిడబ్ల్యూఎంబి అనుమతి తెచ్చుకున్నాం, ఈఏసి అనుమతి తెచ్చుకున్నాం. ఇవన్నీ 90 టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదనలు పంపి దాదాపు 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది.